Hi everyone, welcome back to Karnaka Tutorials. Today we are going to discuss about Python programming. Packages అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నామో లిస్ట్ ఇచ్చాను ఇక్కడ చూడండి. ఫస్ట్ వాట్ ఈజ్ ఏ ప్యాకేజ్ అనేది చూస్తాము. తర్వాత టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్, దెన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్యాకేజెస్, వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ పిప్, బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏవైనా కొన్ని బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయి, అండ్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి, అండ్ ఫైనల్లీ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్లో నుంచి ఆ మాడ్యూల్స్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలి అనే దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో సహా మొత్తం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ప్యాకేజ్. The versatility of Python is a primary reason it has become one of the most popular programming languages. It is used across a wide range of disciplines. ఇక్కడ ఏంటంటే మనము ఏ అప్లికేషన్ చేసినా ఏ ప్రోగ్రామ్ రాసినా కానీ సో బేసిక్ థింగ్ ఫార్ములా బేస్డ్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ మెషిన్ లెర్నింగ్ వరకు ఏదైనా మనం ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వర్క్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ కూడా వర్క్ చేయొచ్చు, వాటిని డెవలప్ చేయొచ్చు. సో వీటన్నిటికీ సపోర్ట్ చేసేది మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాకపోతే ఇక్కడ ఈ ఈ పైథాన్లో ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్యాకేజ్ అంటే ఏంటంటే ఒక డొమైన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ రికగ్నిషన్ అనుకున్నాం అనుకోండి. సో స్పీచ్ రికగ్నిషన్ సంబంధించిన ఫైల్స్, మాడ్యూల్స్, క్లాస్ అన్నీ కూడా ఒక దాంట్లో ఉంటాయి. ఆ ఫోల్డర్ మొత్తాన్ని ప్యాకేజ్ అని చెప్పి అంటాం. లేకపోతే ఇమేజ్ రిట్రీవల్ అని చెప్పి ఇమేజ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ప్యాకేజ్ ఒకటి ఉందనుకోండి, అవన్నీ దాంట్లో ఉంటాయి. లేకపోతే క్లాసిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా టాస్కులు, ఆల్గరిథమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఒక ప్యాకేజ్లో ఉంటాయి. ఇలాగా ఒక ప్యాకేజ్ అంటే ఇట్ ఈస్ ఏ ఫోల్డర్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్, క్లాసెస్ అండ్ ఫంక్షన్స్, సబ్ ప్యాకేజెస్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అండ్ ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ప్యాకేజెస్ అలౌ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ గ్రూప్డ్ అండర్ ఏ కామన్ ప్యాకేజ్ నేమ్. ఓకే, కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ గ్రూప్డ్, అన్నీ గ్రూప్ చేసి ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం, దాని ప్యాకేజ్ అంటాము. సో ఈ ఈ ఈ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఇవన్నీ చేయాలి అని అంటే ఇవన్నీ ప్యాకేజ్లో ఉంటాయి. వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఆల్ దోస్ ప్యాకేజెస్ అండ్ దెన్ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఓకే, సో ఇప్పుడు అలా చేయాలి అంటే ఆ ప్యాకేజ్లో ఉన్నవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వాటిలో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో టోటల్గా ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి పైథాన్లో అంటే ఆన్ యావరేజ్గా 2 lakhs పైథాన్ ప్యాకేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ వైడ్. ఓకే, సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎందులో ఉంటాయంటే పై అని చెప్పి ఒకటి ఉంటుంది. దాన్ని పైథాన్ ప్యాకేజ్ ఇండెక్స్ అంటారు. దాంట్లో ఇవన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. కొన్ని బయట కూడా ఉంటాయి. మనం ఓన్గా రాసిన ప్యాకేజెస్ని మనం దాంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాటిని కూడా యూజర్స్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీవేర్, పైథాన్ అనేది ఫ్రీవేర్ కాబట్టి. సో ఇన్ని 2 lakhs ఆఫ్ పైథాన్ ప్యాకేజెస్ ఉంటే మనకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ ఏంటో చూడండి. సో ఇన్ని ప్యాకేజెస్ ఉన్నాయి కదా, వీటిలో ఏది ఇంపార్టెంటు, ఏది నేర్చుకోవాలి, బెస్ట్ ఏంటి అని చెప్పంటే నవ్వేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని వాటికి యూజ్ అయ్యే కొన్ని ప్యాకేజెస్ని వెరీ ఇంపార్టెంట్ ప్యాకేజెస్ కింద ట్రీట్ చేస్తారు. సైకెట్ లెర్న్ అని చెప్పి ఒకటి ప్యాకేజ్ ఉంటుంది. అందులో మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. నెక్స్ట్ పాండాస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. డేటాకి సంబంధించిన ఆపరేషన్స్ ఏమైనా చేయాలి అంటే డేటా ఫ్రేమ్స్, రిప్రజెంటేషన్ లాంటివి చేయాలంటే పాండాస్ యూజ్ చేసుకోవాలి. న్యూమరికల్ పైథాన్ మనం ఆల్జిబ్రా, ఫార్ములాస్, మ్యాట్రిసెస్ ఇలాంటివన్నీ యూజ్ చేయాలంటే న్యూమరికల్ పైథాన్ అనేది యూజ్ చేయాలి. లైక్ వైజ్ సో అలాగా కొన్ని ప్యాకేజెస్ వెరీ ఇంపార్టెంట్, టాప్ రేటింగ్ ఇచ్చారు. అవి కూడా మనం 1 or 2 జస్ట్ థియరిటికల్ పార్ట్ వరకు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్. మనకి యాజ్ యూజువల్గా తెలిసినట్టే మాడ్యూల్స్, ఫంక్షన్స్ ఎలా అయితే 2 టైప్స్ ఉన్నాయో ప్యాకేజెస్ కూడా 2 టైప్స్ ఉన్నాయి. బిల్ట్ ఇన్ ప్యాకేజెస్, యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. పైథాన్ కంటైన్స్ మెనీ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం 2 lakhs ప్యాకేజెస్ ఉన్నాయి అని చెప్పి.
సో వీటిలో కొన్ని చూడండి, వి కమ్ అక్రాస్ విత్ నెంబర్ ఆఫ్ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ లైక్ టీకే ఎంటర్ అని చెప్పి, దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను. టీకే ఎంటర్ అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంటుంది దాంట్లో. అది ఎందుకంటే జియుఐ అప్లికేషన్స్, మనము జీమెయిల్, ఫేస్బుక్ యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని బటన్స్, లేబుల్స్, టెక్స్ట్ ఫీల్డ్స్, రేడియో బటన్స్ ఇలాంటివన్నీ కనబడతాయి. అలాంటి అప్లికేషన్స్ చేయాలి అంటే టీకే ఎంటర్ యూజ్ చేయాలి. రిక్వెస్ట్ అండ్ యూఆర్ఎల్ lib3, lib2 అని చెప్పి ఉంటాయి. ఇవి ఇంటర్నెట్ హెచ్టిటిపి అది యూజ్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ కోసం వీటిని యూజ్ చేస్తాం. థ్రెడ్డింగ్, మల్టీ ప్రాసెసింగ్ కోసం థ్రెడ్డింగ్ అనేది యూజ్ చేస్తాం. ప్యాకేజ్ ఇది కూడా PyTest ఫర్ టెస్టింగ్ పర్పస్. ఏవైనా అప్లికేషన్స్ ప్రాపర్గా కోడింగ్ చేశారా లేదా, బగ్స్ ఏమీ లేకుండా అని చెక్ చేయాలంటే PyTest అనేది యూజ్ చేస్తాం. సో ఆల్ దోస్ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ కెన్ బి ఇన్స్టాల్డ్ బై యూజింగ్ పిప్. సో గుర్తుపెట్టుకోండి, పిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ మనకి ఇక్కడ ఇది. దీంతోనే ఈ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అన్నిటినీ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేసుకోవటం ఏంటి సార్, యాక్చువల్గా మనకు ఆల్రెడీ ఉంటాయి కదా అనుకోవచ్చు. నో, యాక్చువల్గా పైథాన్తో పాటు ఓన్లీ కొన్ని మాత్రమే వస్తాయి. మనకి ఎక్స్ట్రా కావాల్సిన అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, దానికోసం యూజ్ చేసేదే పిప్. సో బోత్ లైనక్స్ అండ్ విండోస్ ఎన్విరాన్మెంట్లో పిప్ అనే దాంతోనే మనము ఇన్స్టాలేషన్ చేస్తాం. కాకపోతే ఇక్కడ మనం ఓన్లీ విండోస్ ఒక్కదాని కోసమే నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్, ఆర్గనైజేషన్ ఆఫ్ ప్యాకేజెస్. ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టే ప్యాకేజ్ కంటైన్స్ మాడ్యూల్స్ కంటైన్స్ క్లాసెస్ కంటైన్స్ డేటా అండ్ ఫంక్షన్స్. క్లాస్లో డేటా యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కలిపి మాడ్యూల్లో పెట్టవచ్చు. ఫైనల్గా ప్యాకేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ దోస్ పార్ట్స్, మాడ్యూల్స్, క్లాసెస్, డేటా, ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ప్యాకేజెస్లో ఉంటాయి. ఓకే, సో మన ప్యాకేజ్ని యాక్సెస్ చేసుకున్నామంటే ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్ అవుతాయి. సో పిఐపి అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఎందుకంటే బిల్ట్ ఇన్ ప్యాకేజెస్తో వర్క్ చేయాలంటే పిఐపి గురించి చూసుకోవాలి. ఇక్కడ చూడండి బ్రాకెట్లో ఏం రాసామో, ప్యాకేజ్ మేనేజర్ అని చెప్పి రాసాం. సో పిఐపికి ఆల్టర్నేట్ పిఐపి అబ్రివేషన్ ఏంటంటే పిప్ ఇన్స్టాల్స్ ప్యాకేజెస్, పిప్ ఇన్స్టాల్స్ పైథాన్. ఓకే, సో నెక్స్ట్ ప్యాకేజ్ ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే యూజ్డ్ టు ఇన్స్టాల్ అండ్ మేనేజ్. ఇన్స్టాల్ ప్యాకేజెస్ చేస్తాము, సర్చింగ్ ఫర్ ద ప్యాకేజెస్, అన్ఇన్స్టాల్ ద ప్యాకేజెస్, ఇవన్నిటిని పైథాన్లో చేయాలి అంటే పిప్ అనేది యూజ్ చేయాలి. యూ హ్యావ్ టు ఫస్ట్ డౌన్లోడ్ పిప్. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఒకటి ఉంది, అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్ని డౌన్లోడ్ చేసుకొని వర్క్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఆ పైథాన్తో వర్క్ చేస్తున్నప్పుడు అది ఎప్పుడో ఫ్యూ మంత్స్ బ్యాక్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాంట్లో పిఐపి అని చెప్పి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, బట్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ పిఐపి ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మనం అప్డేటెడ్ పిఐపినే యూజ్ చేయాలి, లేటెస్ట్ పిఐపినే యూజ్ చేయాలి. అందుకోసం ఏం చేస్తామంటే ఫస్ట్ పిఐపిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి, డౌన్లోడ్ పిఐపి ఫ్రమ్, ఈ లింక్ నుంచి పిఐపిని డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ అది డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని మనం మన పైథాన్ ఫోల్డర్లో పెట్టి ఇన్స్టాలేషన్ అంటే జస్ట్ రన్ చేస్తే చాలు, అది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవటం అంటే ఏంటంటే మనం చూస్తాం, ఆ స్క్రీన్ షాట్ చూపిస్తాను నేను. ఆల్రెడీ ఉన్న పిఐపి ఈ న్యూగా వచ్చిన పిఐపి ఓవర్ రైట్ అయిపోతుంది. ఓకే, మెనీ ప్యాకేజెస్ కెన్ బి ఫౌండ్. ఈ ప్యాకేజెస్ అన్ని ఎక్కడ ఉంటాయంటే పైలో ఉంటాయి, పైథాన్ ప్యాకేజ్ ఇండెక్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో మనం పిప్ అలౌస్ ఫర్ ఇన్స్టాలేషన్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. ఈ పిప్ అనేది ఓన్లీ పైలో ఉన్న ప్యాకేజెస్ మాత్రమే ఇన్స్టాల్ చేయటం కాదు, కానీ అదర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్న ప్యాకేజెస్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవడానికి దీన్ని మనం వాడతాము, పిఐపిని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక యూఆర్ఎల్ ఇచ్చాను, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పేజ్ కూడా మాడిఫై అయిపోయింది, న్యూ పేజ్ వస్తుంది. బట్ ఇక్కడ మీకు దొరుకుతుంది getpip.py అని చెప్పి ఒకటి లింక్ కనపడుతుంది. దాని మీద రైట్ క్లిక్ చేయాలి. ఇది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి, వాటిలో సేవ్ లింక్ యాజ్, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అది ఎక్కడ డౌన్లోడ్ చేయాలని చెప్పి అడుగుతుంది. నేను చూడండి ఈ డెస్క్టాప్లో డౌన్లోడ్ చేసుకున్నా గెట్ పిఐపి అనేది. సో సేవ్ అనగానే అది సేవ్ అయిపోతుంది. లాటర్ ఆన్
ఆ డెస్క్టాప్లో దాని దగ్గరికి వెళ్ళి గెట్ పిఐపి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు మనం లేటెస్ట్గా డౌన్లోడ్ చేసుకున్న పిప్ ఇది. ఓకే, సో దాని మీద రైట్ క్లిక్ చేస్తే ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఆప్షన్ నా కర్సర్ మూవ్ అవుతుంది చూడండి, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే దాని మీద చేస్తామో డౌన్లోడ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఏది? ఆ పిప్ అప్డేట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆ పిఐపిని గెట్ చేసుకోవటానికి కావాల్సిన ఫైల్ డౌన్లోడ్ చేసి రన్ చేసాము. సో ఇమ్మీడియట్గా దాని లింక్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు చూడండి డౌన్లోడింగ్ పిప్ 9.01 అంటే ఇప్పుడు ఏ పిప్ 9.0.1 అనే పిప్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో 48% ఇలాగా కంప్లీట్ అవుతుంది ఫైనల్గా 100%. తర్వాత ఏంటంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫస్ట్ యారో మార్క్ దగ్గర చూడండి అన్ఇన్స్టాలింగ్ 1.5.4. ఓకే, సో అప్పటి వరకు ఉన్న పిప్ నెంబర్ ఎంత వర్షన్ చూడండి 1.5.4. ఇదంతా అప్డేట్ అయిపోయి ఇప్పుడు ఇది అన్ఇన్స్టాల్ అయిపోయింది. అంటే ప్రీవియస్గా ఉన్న పిప్తో పని లేదు, ఇంకా మనం ఆ న్యూ పిప్ వచ్చేసింది మన దగ్గరికి. నేను అప్పుడు దాకా యూజ్ చేసిన 1.5.4 ఇప్పుడు ఇన్స్టాల్ అయింది చూడండి పిప్ 9. సో 1 ఎక్కడ 9 ఎక్కడ అంటే అంత అప్డేటెడ్లో ఉంటుంది పిప్. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకుంటే కరెక్ట్గా అవుతుంది. కానీ ఓల్డ్ దాంట్లోనే ఉండి చేస్తే సమ్ టైమ్స్ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ప్యాకేజ్లో ఎప్పుడు కూడా మోడిఫికేషన్స్ అడ్వాన్స్మెంట్ అయిపోతూ ఉంటాయి ప్యాకేజెస్ అన్నీ కూడా. సో సక్సెస్ఫుల్లీ అన్ఇన్స్టాల్డ్ ప్రీవియస్ 1.5.4, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ 9.0.1. ఓకే, సో ఇలాగ పిప్ అప్డేట్ అయిందంటే ఇప్పుడు మనకి. సో మనం బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ని యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ పిఐపిని అప్డేట్ చేయాలి. లేటెస్ట్ పిఐపిని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఏం చేయాలో. మనకి ఈ పైథాన్లో అక్కడ ఫోల్డర్ ఉంటుంది, స్క్రిప్ట్స్ అని ఫోల్డర్ ఉంటుంది. దాంట్లోకి మూవ్ అవ్వండి. సో దాంట్లోకి మూవ్ అయిన తర్వాత జస్ట్ పిఐపి అని చెప్పి ఇవ్వండి. మీకు గనక పిఐపి ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఇదిగో ఇలా డిస్ప్లే అవుతుంది ఆప్షన్స్. లేకపోతే పిఐపి నాట్ ఫైండ్ అని చెప్పి చూపిస్తుంది. ఆ కమాండ్ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కమాండ్ కానీ కాదు అని చెప్పి చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి పిఐపి కమాండ్. ఇందులో కమాండ్స్ చూడండి ఇన్స్టాలు, డౌన్లోడు, అన్ఇన్స్టాలు, ఫ్రీజ్, షో, చెక్, సెర్చ్, వీల్, హెల్ప్, ఇవన్నీ చూసారా? ఇవన్నీ కూడా కమాండ్స్. సో పిప్ పక్కన మీరు ఏదైతే వాడుకుంటారో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, వన్స్ పిప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందో లేదో చూసుకోవాలంటే ఇదిగో ఇలా రావాలి మనకి విండో. ఇప్పుడు మనము ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ దీంట్లో ఉన్నాను, పైథాన్ టెర్మినల్ ఐడియల్ ఓపెన్ చేసి ఉన్నాను. ఇక్కడ నేను ఇంపోర్ట్ numpy అని చెప్పిస్తున్నాను. numpy ఇస్ ద న్యూమరికల్ పైథాన్ అని చెప్పి దాని మీనింగ్. numpyలో మ్యాథమెటికల్ ఫార్ములాస్, ఆల్జిబ్రా సంబంధించిన ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. సో దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఏమందో, మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, నో మాడ్యూల్. అది ప్యాకేజో నేమో ప్యాకేజో మాడ్యూలో తెలియదు, కానీ అసలు అది మీ సిస్టంలో లేదు. అంటే ఏంటి, మనకి పైథాన్తో పాటు numpy రాలేదు. ఓకే, సో అది అవైలబుల్గా లేదు అని చెప్పి చెప్తుంది. మరి అవైలబుల్ కావాలంటే దాన్ని మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇక్కడ నేను అది లేదు కాబట్టి నేను ఇక్కడ చూడండి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పిఐపి ఇన్స్టాల్ numpy అని చెప్పి ఇచ్చాను. చూస్తున్నారా, నా కర్సర్ ఉంది చూడండి, అక్కడ పిఐపి ఇన్స్టాల్ numpy. ఎప్పుడైతే ఇది ఇచ్చానో ఇమ్మీడియట్గా చూడండి కలెక్టింగ్ numpy అని చెప్పి వచ్చి దాని తర్వాత స్క్రీన్ ఇది డౌన్లోడింగ్ ఇలా డౌన్లోడ్ అవుతూ ఉంది. పర్సంటేజ్ వైజ్ డౌన్లోడ్ అయింది. ఫైనల్గా చూడండి డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ numpy 1.13.1 అంటే ఇక్కడ స్టార్ట్ అయింది యూజింగ్ పిఐపితో, డౌన్లోడ్ అయిపోయేది సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని చెప్పన్నాం. ఆ తర్వాత చూడండి, సో ప్రీవియస్గా మనకి ఇలా వచ్చింది ఇంపోర్ట్ ఎర్రర్, నో మాడ్యూల్ ఫౌండ్ అని చెప్పి ఇలా చూపించింది. ఇప్పుడు చూడండి వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఏమంటుందో, ఇంపోర్ట్ numpy అంటే ఎర్రర్ రాలేదు, నెక్స్ట్ టెర్మినల్ వచ్చింది. అబ్జర్వ్ చేయండి క్లియర్గా, ఇక్కడ ఫస్ట్ ఇంపోర్ట్ numpy అంటే ఎర్రర్, ఎందుకంటే మన దాంట్లో ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యి లేదు. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ చేశాను త్రూ పిఐపి, నాకు ఈ పిఐపి ద్వారానే పాసిబుల్ అయింది. ఆ తర్వాత ఇంపోర్ట్ numpy అంటే చూడండి ఏ ఎర్రర్ రాలేదు, నాకు నెక్స్ట్ స్క్రీన్ నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ రాస్తారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంది. సో ఇలాగా
బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇలాగ ఇన్స్టాల్ చేయాలి. దేంతో? పిఐపితో. సో నెక్స్ట్ అదే విధంగా సైపై అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంది. నంపైకి ఎర్రర్ రాలేదు కదా, ఇంపోర్ట్ సైపై. ఓకే, సైంటిఫిక్ అప్లికేషన్స్కి వాడతారు దీన్ని. సైపై అని చెప్పాను కానీ ఇక్కడ మళ్ళీ ఎర్రర్ వచ్చింది చూడండి, నో మాడ్యూల్ నేమ్డ్ సైపై అని చెప్పి వచ్చింది. మళ్ళీ నేను చూడండి పిఐపి ఇన్స్టాల్ సైపై, నా కర్సర్ మూవ్ అవుతున్న దగ్గర చూడండి, పిఐపి ఇన్స్టాల్ సైపై. ఎప్పుడైతే అది ఇచ్చానో కలెక్టింగ్ సైపై ఇన్ఫర్మేషన్, డౌన్లోడింగ్ ఆల్ దోస్ థింగ్స్, ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ ద సైపై అని చెప్పి వచ్చింది. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మనకి ఇదిగో ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంపోర్ట్ సైపై అని చెప్పిస్తే నో ప్రాబ్లం, ఎర్రర్ ఏమి రాదు. నార్మల్గా నెక్స్ట్ టర్మినల్ నెక్స్ట్ దానికోసం వెయిట్ చేస్తుంది. ఓకే, సో ఇలాగ మనం బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని యూజింగ్ పిఐపి ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కొన్ని ప్యాకేజెస్ ఎప్పుడు చెప్పినట్టు కొన్ని ఒక 2 or 3 ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయో అవి ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. బిల్ట్ ఇన్ ప్యాకేజెస్లో ఫస్ట్ నేను నంపై గురించి చెప్దాం అనుకున్నాను. నంపై అంటే న్యూమరికల్ పైథాన్. యూ కెన్ డూ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వితౌట్ ఎనీ స్పెషల్ పైథాన్ ప్యాకేజెస్. నార్మల్గా ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇవన్నీ మనం చేసేయచ్చు. బట్ స్పెషల్గా కొన్ని ఆపరేషన్స్ చేయాలి అంటే మనకి మ్యాథమెటికల్ పార్ట్ కావాలి. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ మ్యాథ్, ద నంపై ప్యాకేజ్ విల్ మేక్ యువర్ కోడింగ్ లైఫ్ మచ్ ఈజియర్. ఇది ఉండటం వల్ల మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నంపై ఈజ్ ద ఎసెన్షియల్ ప్యాకేజ్ ఫర్ సైంటిఫిక్ అండ్ మ్యాథమెటికల్ కంప్యూటింగ్ ఇన్ పైథాన్. సైంటిఫికల్ మ్యాథమెటికల్ రిలేటెడ్ టాస్క్లు ఏం చేయాలంటే నంపైని యూజ్ చేయాలి. యూ కెన్ సాల్వ్ ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్, పర్ఫార్మ్ కామన్ స్టాటిస్టికల్ ఆపరేషన్స్ అండ్ మచ్ మోర్. వాట్ నాట్ అన్నీ కూడా నంపైలో చాలా ఉంటాయి. సో మ్యాట్రిసెస్ రిలేటెడ్ కూడా మనం చేయొచ్చు. సో ఇట్ కంటైన్స్ ఫంక్షన్స్ దట్ పెర్ఫార్మ్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ యారేస్. యారేస్ వచ్చాయంటే 1 dimensional array, 2 dimensional array, 3 dimensional array, ఐ మీన్ టు సే మ్యాట్రిసెస్ అవన్నీ, సచ్ as సార్టింగ్, షేపింగ్, సమ్ మ్యాథమెటికల్ మ్యాట్రిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా చేయొచ్చు నంపైతో. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నంపై. నెక్స్ట్ టీకే ఇంటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే వాంట్ టు డెవలప్ ఏ పైథాన్ యాప్. పైథాన్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ చేయడానికి టీకే ఇంటర్ అనేది యూజ్ అవుతుంది మనకి. అందులో అన్నీ ఉంటాయి, బటన్స్. మనము చాలా సైట్లలో ఫామ్స్ చూస్తూ ఉంటాం. ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పి అడిగింది అనుకోండి, తర్వాత ఓకే అనే బటన్ ఉండాలి కదా. సో అలాగా there are a variety of packages designed to help you do that. అవన్నీ చేయడానికి మనకి ఈ టీకే ఇంటర్ ప్యాకేజ్ యూజ్ అవుతుంది. ఓకే, సో బట్ ఐ థింక్ మోస్ట్ పైథాన్ డెవలపర్స్ వుడ్ అగ్రీ దట్ టీకే ఇంటర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్రియేటింగ్ GUIs. వీటితో పాటు ఇంకా వేరే కూడా ఉన్నాయి. పైక్యూటీ అని ఒకటి, అలాగా 5qt 2 3 అలాగా కొన్ని ఉన్నాయి ప్యాకేజెస్, అవి కూడా GUI కోసం వాడతారు. బట్ వాటన్నిటిలోకెల్లా టీకే ఇంటర్ ఇస్ ద బెస్ట్ అని చెప్పి చాలా మంది డెవలపర్స్ చెప్తారు. సో ఇట్ బైండ్స్ పైథాన్ టు ద టీకే GUI టూల్ కిట్ which works on virtually every modern operating system. tkinter is probably best place to start when creating a Python GUI. నెక్స్ట్ పెండులం అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంది. కామన్గా మనకి డేట్ అండ్ టైంతో వర్క్ చేయడానికి ఒక మాడ్యూల్ ఉంది, డేట్ అండ్ టైం అనే మాడ్యూల్. దానికన్నా ఇంకా అడ్వాన్స్డ్గా మనం డేట్ అండ్ టైంతో వర్క్ చేయాలి అంటే పెండులం అనే ప్యాకేజ్ని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, వైల్ డేట్ టైమ్ ఈజ్ గ్రేట్ ఫర్ basic work along these lines, the Pendulum Python package makes it easier to do more complex coding involving dates and times. Dates and times తో వర్క్ చేస్తున్నప్పుడు పెండులం ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తుంది. ఇట్ ఈస్ మోర్ ఇంట్యూటివ్ టు వర్క్ విత్ అండ్ ఇట్ మేనేజెస్ టైమ్ జోన్స్ ఆటోమేటికల్లీ. మనకి డేట్ అండ్ టైంలో అంటే ఉంటాయి కానీ అందులో మెథడ్స్ అవన్నీ కూడా అప్ టు ద మార్క్ ఉండవు, బట్ పెండులంలో మనకు అన్నీ క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ పైటెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఏ పైథాన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎనీ కాంప్లెక్సిటీ, బీయింగ్ ఏబుల్ టు పెర్ఫార్మ్ టెస్టింగ్ ఆన్ న్యూ కోడ్ ఈస్ ఎసెన్షియల్. ద పైటెస్ట్ ప్యాకేజ్ ప్రొవైడ్స్, ఈ పాయింట్ చూడండి, ఏ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ టు హెల్ప్ యూ డూ దిస్. మనం టెస్టింగ్ చేయడానికి నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి ఇందులో మళ్ళీ. సో సింపుల్ యూనిట్ టెస్టింగ్ దగ్గర నుంచి మోర్ కాంప్లెక్స్ ఫంక్షనల్ టెస్టింగ్ వరకు
నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి. PyTest కెన్ హెల్ప్ యూ టు రైట్ ఇట్. నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసులు రాయటం కూడా PyTestలోనే జరుగుతుంది. దట్స్ ఆల్ అబౌట్ ద బిల్ట్ ఇన్ ప్యాకేజెస్. ఇప్పుడు యూజర్ డిఫైన్ ప్యాకేజ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు ప్యాకేజ్ అంటే ఆల్రెడీ ప్రీవియస్గా రాసి పెట్టిన వాటిని మనం యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు మన పర్పస్ సర్వ్ అవ్వటం కోసము మనం ఓన్గా మనం రాసుకునే ప్యాకేజ్ని యూజర్ డిఫైన్ ప్యాకేజ్ అంటారు. ద ప్యాకేజ్ క్రియేటెడ్ బై యూజర్ ఫర్ ట్రాకింగ్ హిస్ ఓన్ పర్పసెస్. ఓకే, సో ప్యాకేజెస్ ఆర్ నేమ్ స్పేసెస్ విచ్ కంటైన్ మల్టిపుల్ ప్యాకేజెస్ అండ్ మాడ్యూల్స్ themselves. దే ఆర్ సింప్లీ డైరెక్టరీస్ బట్ విత్ ఏ ట్విస్ట్. ఏంటది? ఈ ప్యాకేజ్లో యూజర్ డిఫైన్ ప్యాకేజ్లో మనం ఒక ఎంటీ ఫైల్ని పెడతాం. అది __init___.py అనే ఒక ఎంటీ ఫైల్ ఉంటుంది. ఆ ఎంటీ ఫైల్ ఉంటేనే ఇట్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ప్యాకేజ్. ఆ ఎంటీ ఫైల్ లేకపోతే అదొక ప్యాకేజ్ కింద రికగ్నైజ్ చేయదు. దాంతోపాటు బై డిఫాల్ట్ క్రియేట్ అవ్వాల్సిన ఫాల్స్ కూడా క్రియేట్ అవ్వవు. ఓకే, సో ఇట్ కెన్ బి ఇంపోర్టెడ్ ద సేమ్ వే ఏ మాడ్యూల్ కెన్ బి ఇంపోర్టెడ్. మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మాడ్యూల్ ఎలా అయితే ఇంపోర్ట్ చేసుకున్నామో ప్యాకేజ్ని కూడా అలాగే ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ప్రొసీజర్ జస్ట్ ఇక్కడ చూడండి. నేను ఇప్పుడు యూజర్ డిఫైన్ ప్యాకేజ్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్నే ప్యాకేజ్ ఫోల్డర్ అంటారు. సో నేను ఈ టాస్క్ అంతా కూడా రియల్ టైంలో చేసి చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తారు అంటే మనము ఒక న్యూ ఫైల్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకుందాం. ఓకే, సో దీనికంటే ముందు అసలు పాత్ ఎక్కడుందో చూద్దాం. మనకు ఓపెన్ అయ్యి లేదు కాబట్టి జస్ట్ ఓపెన్ అని చెప్పంటే మనకి పాత్ కనిపిస్తుంది. చూడండి, అక్కడ సెలెక్ట్ అయింది. Ctrl+C ఓకే చేసి బయట ఈ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ దాన్ని పేస్ట్ చేస్తున్నాను. Ctrl+V. నాకు ఆ ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ ఫోల్డర్లో నేను ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేయాలి. సో ప్యాకేజ్ని క్రియేట్ చేయడం అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. అదే ప్యాకేజ్ నేమ్ అవుతుంది. అందుకోసము న్యూ ఫోల్డర్ అని ఒకటి తీసుకున్నాను. సో ఇప్పుడు నేను దానికి పేరు ఏమని పెట్టినా అంటే షేప్స్ అని చెప్పి పెట్టాను. నా టాస్క్ ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ షేప్స్కి ఏరియా అండ్ పెరిమీటర్ క్యాల్కులేట్ చేయాలి. ఈ షేప్స్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడికి వెళ్ళి టెర్మినల్ దగ్గరికి వెళ్ళి దాంట్లో న్యూ ఫైల్ అనేది ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇనిట్ అనే ఫైల్ని ఎంటీ ఫైల్ని క్రియేట్ చేయాలి. సో దీంట్లో ఏమీ రాయకుండా సేవ్ చేయండి. సేవ్లో ఎక్కడ మనం తీసుకున్న ఫోల్డర్ నేమ్ ఏంటి, ప్యాకేజ్ నేమ్ ఏంటి, షేప్స్. దాంట్లోకి వెళ్ళి ఇదిగో ఇక్కడ రాస్తున్నాను __init__py ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సేవ్. ఇక్కడ చూడండి ఏమేమి వచ్చిందో __init___.py. సో ఎంటీ ఫైల్. దీన్ని ఏం చేయాలి, Ctrl+S చేసి క్లోజ్ చేశాను. ఇప్పుడు మనకి ఫోల్డర్లో చూడండి ఏం కనిపిస్తుందో. రిఫ్రెష్ చేస్తే ఇదిగో ఇనిట్ అనే ఫైల్ వచ్చింది. దేంట్లో, షేప్స్ అనే దాంట్లో. సెకండ్ పాయింట్ ఏంటో చూడండి. ప్రొసీజర్లో ఫస్ట్ పాయింట్ చేశాను. సెకండ్ పాయింట్ ఇదిగో ఇనిట్ అనే ఒక ఫైల్ని తీసుకొని సేవ్ చేయాలి. సేవ్ చేసాం. థర్డ్ పాయింట్, సో విత్ ఇన్ దట్ ఫోల్డర్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. ఎన్ని మాడ్యూల్స్ అయినా క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నారు. న్యూ ఫైల్ని తీసుకుందాము. ఫస్ట్ మనము ఒక మాడ్యూల్ని క్రియేట్ చేయాలి. సో మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఫైలే. అందుకోసం ముందు ఇది సేవ్ చేస్తున్నాను. ఏమని చెప్పి దేంట్లో సేవ్ చేయాలి అంటే నేను ఏదైతే తీసుకున్నానో ప్యాకేజ్ అందులో సేవ్ చేయాలి. ఇందులో ఏమని చెప్పేస్తున్నానంటే సర్కిల్. ఓకే, ఫస్ట్ సర్కిల్కి సంబంధించి నేను ఒక మాడ్యూల్ని క్రియేట్ చేశా. దాంట్లో ఏమని చెప్పి రాస్తున్నా అంటే ఏరియాకి పెరిమీటర్కి ఫార్ములాస్, ఏరియా అండ్ పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డెఫ్ ఏరియా. సో సర్కిల్ ఏరియాకి మనం పంపించాల్సింది ఏంటి, రేడియస్. ఓకే, ఆర్ అని చెప్పిస్తున్నాను. రేడియస్ అదొక పారామీటర్ పంపించాలి. సో అందులో ఏం అవ్వాలి అంటే ఫార్ములా క్యాలిక్యులేట్ అవ్వాలి. దానికోసం మరి సింపుల్గా రిటర్న్ RETO
రిటర్న్ పై ఆర్ స్క్వేర్ ఫార్ములా. సో దానికోసం పై అనేది మ్యాథ్ నుంచి లాక్కోవచ్చు, లేకపోతే మామూలుగా డైరెక్ట్గా ఇచ్చు. 3.1472 ఇంటూ సో ఆర్ ఇంటూ ఆర్. ఓకే, ఇది ఫార్ములా. ఏరియా వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే పెరిమీటర్ ఇలా తీసుకున్నాం. దానికి కూడా ఆర్ అనేది కావాలి, రేడియస్, దాన్ని తీసుకున్నాము. సో పెరిమీటర్ రిటర్న్ అవ్వాలి కాబట్టి రిటర్న్ 2πr. సో దీంతో సర్కిల్ అనే మాడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ చూద్దాం. ఫోల్డర్లో మనకి ఇగో సర్కిల్ అనేది వచ్చింది. ప్రతిదానికి ఫస్ట్ క్యాపిటల్ పెట్టుకుంటున్నాను, ఈజీగా ఉంటుందని చెప్పి, అంతే. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకుందాం, ఇంకొక మాడ్యూల్ని కూడా క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి. సో దాన్ని సేవ్ చేయాలి కాబట్టి Ctrl+S. దేంట్లో షేప్స్లో సేవ్ చేయాలి. షేప్స్లో నెక్స్ట్ది SQARE. ఓకే, ఇది ఇంకొక మాడ్యూల్. దీంట్లో కూడా అవి రెండు తీసుకుంటున్నాం. సో మనం ఏం చేయాలి, ఏరియా అండ్ పెరిమీటర్ ఫంక్షన్స్ రాయాలి. డెఫ్ ఏరియా. సో దీంట్లో మనం పంపించేది ఏంటంటే సైడ్. మనకి ఏమని చెప్పి అవుట్పుట్ రావాలి, S² సైడ్ స్క్వేర్. అందుకోసం సైడ్ ఇంటూ సైడ్ పెరిమీటర్. దీనికి కూడా మనం ఈ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. సో ఇందులో కాలమ్ పెట్టలేదు, రిటర్న్ 2s. సో దీంతో ఇది కంప్లీట్ అయిపోయింది. దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ అందులో వ్యూ చూడండి, మన దాంట్లో రిఫ్రెష్ చేశాక స్క్వేర్ సర్కిల్ రెండు వచ్చాయి. సేమ్ అలాగే వన్ మోర్ ఫైల్ తీసుకొని ట్రయాంగిల్ కూడా రాస్తాను, ఇంకొక మాడ్యూల్. Ctrl+S. సో ట్రయాంగిల్. దీనికి ఏరియా, డెఫ్ ఏరియా ఆఫ్, మనం పంపించాల్సింది B,H. సో ఆ రెండింటిని పాస్ చేస్తున్నాను. లేటర్ ఆన్ రిటర్న్ ఫార్ములా ఆఫ్ BH 0.5 ఇంటూ B ఇంటూ H. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ పెరిమీటర్ కూడా ఆఫ్. దీనికి మనం ఏం కావాలి, ఓన్లీ B ఒకటే సరిపోతుంది. ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే మూడు ఒకేలాగా ఉంటాయి కాబట్టి, సేమ్ లెంత్ ఉంటాయి కాబట్టి 3 ఇంటూ బేస్ ఒకటే తీసుకుంటున్నాం. ఓకే, సో ఇలాగా 3 మాడ్యూల్స్ రాసాము. సో 3 మాడ్యూల్స్ విత్ ఇన్ ద ప్యాకేజ్. షేప్స్ అనే ప్యాకేజ్లో సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్. షేప్స్లో ట్రయాంగిల్ ఉంది, షేప్స్లో సర్కిల్ ఉంది. వాటిని యాక్సెస్ చేసుకోవాలి. సో వాటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే బై యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. ఒకసారి ఇక్కడ చూడండి, వాటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇది ఇలా డిఫరెంట్ వేస్లో వాడారు. ఇప్పుడు నేను చూపిస్తున్నది మీకు. ఫైనల్గా మనం ఇంపోర్ట్ చేస్తున్న తర్వాత ఇది ఇలా అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ 3 types ఆఫ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ యూజింగ్ నార్మల్ ఇంపోర్ట్, యాజ్ కీవర్డ్, ఫ్రమ్ కీవర్డ్. ఈ మూడింటికి 3 రకాలుగా చేసిన అవుట్పుట్ సేమ్గానే వస్తుంది. బట్ ఒక యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ని కానీ బిల్ట్ ఇన్ ప్యాకేజ్ని కానీ యాక్సెస్ చేసుకోవడానికి ఈ 3 types ఆఫ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ మనం యూజ్ చేయాలి. ఓకే, సో ఇందాక చేసిన టాస్క్కి ఫైనల్ వ్యూ అనేది ఇది ఇలా ఉంటుంది. యూనిట్ కేకే మాడ్యూల్ అనేది ఒక మాడ్యూల్. దాంట్లో నేను జస్ట్ ఇది ఒక కోడ్ రాశాను, అది నాకు డిస్ప్లే కనపడింది. సో ఇది చూడబోయే ముందు మనం ఇక్కడ దీంతో వర్క్ చేద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఒక 3 మాడ్యూల్స్ క్రియేట్ చేసాం. ఫస్ట్ ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటాను, ఇంపోర్ట్. ఓకే, ఇప్పుడు ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ షేప్స్ డాట్ ఒక మాడ్యూల్ సర్కిల్ అనే మాడ్యూల్ ఏరియా అండ్ పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయాలి. సర్కిల్. ఓకే, ఎంటర్. సో ఎర్రర్ ఏం లేదు, అంటే రికగ్నైజ్ చేసింది. షేప్స్ అనే ప్యాకేజ్లో సర్కిల్ అనేది ఒక మాడ్యూల్ ఉందని చెప్పి రికగ్నైజ్ చేసింది. అందులో ఏరియా, పెరిమీటర్ రెండు ఉన్నాయి. వాటిని నేను యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసం చూడండి ఎలా రాస్తాను. షేప్స్ నార్మల్ ఇంపోర్ట్, ఇది షేప్స్ సర్కిల్ డాట్. ఓకే, సో దీంట్లో ఏమని చెప్పి రాయొచ్చు మనం, ఏరియా అండ్ పెరిమీటర్ రెండు ఉన్నాయి. ఏరియా తీసుకుంటున్నాను, ఏరియా అని చెప్పి ఇలా కాల్ చేశాను. బట్ అందులో ఒక ఆర్గ్యుమెంట్ పంపించాలి కదా, 5 అని చెప్పి పంపిస్తున్నాను. సో ఇలా ఇచ్చాం అనుకోండి, డైరెక్ట్గా నాకు అవుట్పుట్ వస్తుంది. ఏమని,
పై ఆర్ స్క్వేర్. ఓకే, అవుట్పుట్ ఏంటో చూడండి, ఇది ఇలా వచ్చింది. కానీ నాకు ఒక స్టేట్మెంట్ కూడా కావాలనుకోండి, ఇలా రాసుకోవచ్చు కదా, ప్రింట్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్, ఓకే, రన్. సో చూడండి, ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ అంటే ఎలా యాక్సెస్ చేసాం, షేప్స్ డాట్, షేప్స్ అనేది ప్యాకేజ్ నేము, సర్కిల్ అనేది మాడ్యూల్ నేము, దాంట్లో ఉన్న మెథడ్ ఏరియా. సో దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ పంపించాలి, ఒక ఆర్గ్యుమెంట్ రేడియస్, దాన్ని పంపించాను. సేమ్ అలాగే ఇంకొకటి మనకి, ఇప్పుడు నేను ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్నే కాపీ చేసుకొని ద పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్, సో ఇక్కడ నేను ఇంకొక మెథడ్ని రాయాలి. ఏమని పెట్టుకున్నాను, పెరి అని చెప్పి పెట్టాను. ఆ 5 రేడియస్ 5 అంటే ఏంటి, 2πr. ఆన్సర్ చూద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 31. సో 5 ఇంటూ 2 10, 10 ఇంటూ 3 30. సో ఇది ఇలా వచ్చింది. డన్. సో ఇదేంటి, సింపుల్గా ఇంపోర్ట్, ఓన్లీ ఇంపోర్ట్ వాడాను అంతే, అంతమించి ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తా అంటే సెకండ్ టైప్, ఇది ఇక్కడ చూడండి మనకి, ఇదిగో ఇప్పుడు ఇంపోర్ట్ వాడితే ఇది ఇలాగా, అంటే ఆ టోటల్ పాత్ అంతా రాయాలి. కేకే ప్యాక్ డాట్ కేకే మాడ్యూల్ డాట్ మెథడ్ నేమ్. సో ఇందులో కూడా చూడండి ఎలా రాశాను, షేప్స్ డాట్ సర్కిల్ డాట్ మెథడ్ నేమ్ ఏరియా. ఇప్పుడు ఇది కొంచెం కష్టం అయిపోతుంది అంత పొడుగు మెయింటైన్ చేయడానికి, అందుకోసం నేను యాజ్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. యాజ్ కీవర్డ్ యూజ్ చేసి చాలా ఈజీ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇంపోర్ట్ సో ఇంపోర్ట్ ఇక్కడ చూస్తున్నారా యాజ్, సో దీన్ని ఏమని చెప్పి పేరు పెట్టా అంటే ఎస్సి షేప్స్ డాట్ సర్కిల్ కదా, షేప్స్లో సర్కిల్ అనే మాడ్యూల్ ఎస్సి అని పెట్టి ఎంటర్ ఇచ్చాను. గుడ్. ఇప్పుడు ఆ మొత్తం రాసే పని లేకుండా ఎస్సి డాట్ ఏరియా ఆఫ్ 5 అని చెప్పిస్తున్నాను. ఆన్సర్ చూడండి 78.68. సో అలా కాకుండా ఇదిగో దీన్నే వాడాలని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఇదంతా రాసి ఇదంతా రాయకుండా, అదంతా కూడా పాత అంతా రాయకుండా జస్ట్ ఎస్సి అని చెప్పనేసి ఎంటర్ అన్నాను. ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ 78.68. సెకండ్ ఇంపోర్ట్ టైప్ ఇది. ఫస్ట్ ఇంపోర్ట్ డైరెక్ట్ పాత్ యూస్ చేసుకోవాలి, సెకండ్లో యాజ్ కీవర్డ్ యూస్ చేసుకొని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్టు ఎస్సి డాట్ ఏరియా ఆఫ్ అని చెప్పి ఇలా యూజ్ చేసుకోవాలి. అలాగే పెరిమీటర్ అన్నీ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. థర్డ్ చూడండి, యూజింగ్ ఫ్రమ్ కీవర్డ్. ఓకే, ఫ్రమ్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ మాడ్యూల్ నేమ్ దగ్గర నుంచే మనం మెన్షన్ చేయాలి. ఓకే, ఫ్రమ్ కీవర్డ్ యూజ్ చేస్తే మాడ్యూల్ నేమ్ దగ్గర నుంచే. లెట్స్ సి, ఇప్పుడు ఇంకొక మాడ్యూల్ ఏదైనా సమ్ అదర్, మనకి స్క్వేర్ అనేది ఉంది కదా, దాన్ని చూద్దాం. సో ఫ్రమ్ ఏ ప్యాకేజ్ నుంచి, షేప్స్ అనే ప్యాకేజ్ నుంచి, షేప్స్ ఇంపోర్ట్, దేన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, స్క్వేర్, SQARE స్క్వేర్. ఓకే, ఎర్ర ఏం లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి రాయాలి, ఇంపోర్ట్ తర్వాత స్క్వేర్స్ చూసారా, అక్కడి నుంచి తీసుకోవాలి. సో స్క్వేర్ డాట్, సో మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, ఏరియా అని చెప్పింది మనకి, అందుకని ఏరియా. దాంట్లో ఒకటి పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 అని చెప్పి ఇచ్చాను, అంటే సైడ్ 6 ఇంటూ 6 ఎంత రావాలి మనకు ఆన్సర్, 36 రావాలి. అబ్జర్వ్ చేయండి, దట్ ఈస్ ద ఆన్సర్ 36. ఓకే, సో దాంట్లో ఇంకా మనం క్లియర్గా దీంట్లో పెట్టి రాయాలి, ప్రింట్ఎఫ్లో మనకి కరెక్ట్గా రావాలి అని చెప్పి అనుకుంటే ప్రింట్ఎఫ్ ద పెరిమీటర్నే క్యాలిక్యులేట్ చేద్దాం. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, సో మనం దేని గురించి ఎక్కడ చేయాలి, స్క్వేర్ దగ్గర నుంచే రాయాలి. ఎంటర్. సో ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ 2 ఇంటూ సైడ్ ఎంత ఇచ్చాను, 5 ఇచ్చాను. 2 ఇంటూ 5 ఈక్వల్ టు 10. ఓకే, సో దిస్ ఈస్ ఇలాగ మనం ప్యాకేజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని, ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో టోటల్ అంతా కూడా దేని గురించి అంటే ఇంపోర్ట్, హౌ టు యాక్సెస్ ద డెఫినిషన్స్ విత్ ఇన్ ద ప్యాకేజ్, టెర్మినల్లోకి ఎలాగ యాక్సెస్ చేసుకోవాలి, ఎలాగ ఫైనల్ అప్లికేషన్ అనేది రన్ చేయాలన్నది పాయింట్. ఫైనల్గా మనం దాన్ని వ్యూ చేస్తే ఇప్పుడు కూడా ఇది ఎక్కడ కూడా చూస్తున్నాం కదా, ఇది ఇలా ఉంటుంది. దీంట్లో ఇదిగో పై క్యాచీ అని చెప్పి ఒక ఫోల్డర్ ఆటోమేటిక్ వచ్చింది, మనం పెట్టలేదు. ఇనిట్ అనేది ఎంటీ ఫైల్ 0 KB.
రిమైనింగ్ అన్ని కూడా మనం రాసాం 3 మాడ్యూల్స్ సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్. ఓకే, అట్ లాస్ట్. సో ఒకవేళ ఇప్పటివరకు మనం యూజ్ చేసింది ప్యాకేజ్లో ఓన్లీ మాడ్యూల్స్ మాత్రం పెట్టాం. ఆ మాడ్యూల్లో క్లాస్ కూడా పెట్టవచ్చు. ఒకసారి ఇది డయాగ్రామ్ చూడండి. పక్కన మై ప్యాకేజ్ అనేది ప్యాకేజ్ నేమ్, దాంట్లో ఫస్ట్ ఇనిట్ అనేది ఎంప్టీ ఫైల్. ఇక్కడ 2 మాడ్యూల్స్ తీసుకుంటున్నాను, మై మాడ్యూల్ 1, మై మాడ్యూల్ 2. మై మాడ్యూల్ 1 క్లాస్ ఏ, క్లాస్ బి. దీంట్లో మై మాడ్యూల్ 2 క్లాస్ సి, క్లాస్ డి. ఈచ్ క్లాస్లో 2 ఫంక్షన్స్, ఫంక్షన్ A1, ఫంక్షన్ A2 ఎందుకంటే క్లాస్ ఏ కాబట్టి, ఫంక్షన్ B1, ఫంక్షన్ B2 క్లాస్ బి కాబట్టి. సో ఇవన్నీ ఇలా తీసుకున్న తర్వాత హౌ టు ఇంపోర్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, 3 టైప్స్ అనమాట, 3 వేస్. ఫస్ట్ చూడండి, ఇంపోర్ట్ మై ప్యాకేజ్. ఇది మై ప్యాకేజ్ ఫస్ట్ లైన్ జస్ట్ ఇంపోర్ట్ డాట్ మై మాడ్యూల్ 1. ఇది 2 మాడ్యూల్స్ ఉన్నాయి, మై ప్యాకేజ్ డాట్ మై మాడ్యూల్ 1 అంటే ఫస్ట్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఈ పాత్ అంతా యూజ్ చేసుకోవాలి. అందుకే చూడండి, మై ప్యాకేజ్ డాట్ మై మాడ్యూల్ 1 డాట్ క్లాస్ ఏ, దీనికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సెకండ్ యాజ్ అని చెప్పి వాడామనుకోండి, ఓకే, ముందు ఫ్రమ్ అని చెప్పించాము చూడండి. ఫ్రమ్ అని చెప్పి వాడామనుకోండి, ఫ్రమ్ మై ప్యాకేజ్ డాట్ మై మాడ్యూల్ 1 ఇంపోర్ట్ క్లాస్ ఏ అంటే ఇంపోర్ట్ తర్వాత ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం పాత్ కింద కన్సిడర్ చేయాలి. ఇదిగో క్లాస్ ఏ, డైరెక్ట్గా ఓబీజీ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ ఏ అన్నాం చూడండి. అంటే ఇదిగో ఇదంతా కూడా బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. ఇక ఓన్లీ ఈ క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఫ్రమ్ మై ప్యాకేజ్ ఇంపోర్ట్ మాడ్యూల్ 1, ఇది ఇక్కడ ఇంపోర్ట్ మై మాడ్యూల్ 1 అని చెప్పన్నారు. ఇక్కడ మాడ్యూల్ 1 అని చెప్పి వచ్చింది, మై మాడ్యూల్ 1. సో ఓబీజే ఈజ్ ఈక్వల్స్ టు మై మాడ్యూల్ 1 డాట్ క్లాస్ ఏ. ఇక్కడ నుంచి మై మాడ్యూల్ 1 డాట్ క్లాస్ ఏ అంటే ఇంపోర్ట్ అయిపోతుంది. సో మీకు అది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, హౌ టు ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, ఇంపోర్ట్ అనేది ఎలా యూజ్ చేయాలి, ప్యాకేజెస్లో మాడ్యూల్స్లో ఇంపోర్ట్ అనేది ఎలా యూజ్ చేయాలి. 3 టైప్స్, నార్మల్ ఇంపోర్ట్, యాజ్ కీవర్డ్, ఫ్రమ్ కీవర్డ్. ఈ మూడింటికి 3 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకున్నా అంటే మనం ఈజీగా రాసేయచ్చు. ఓకే, సో ఫైనల్గా ఇది ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంచుకోండి. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ఇలిస్ట్రేట్ ద యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇప్పుడు మాడ్యూల్స్ ఎలా అయితే రాశాను నేను, ఇక్కడ కూడా 3 మాడ్యూల్స్ రాశాను. ఏఎస్ అనేది ఒక మాడ్యూల్, ఎంఆర్ అనేది ఒక మాడ్యూల్, క్యూఈ అనేది ఇంకో మాడ్యూల్. సో యాడ్లో రిటర్న్ ఏ ప్లస్ బి, సబ్ట్రాక్షన్లో ఏ మైనస్ బి, రిటర్న్ ఏ ఇంటూ బి, ఏ డివైడెడ్ బై బి రిమైండర్ కోసం, కోషెంట్ కోసం ఏ బై బి, ఎక్స్పోనెంట్ కోసం డబల్ స్టార్. ఓకే, సో దీంట్లో అన్నీ కూడా ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇంపోర్ట్ స్టేట్మెంట్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఫైనల్గా ఇది ఇలా కనపడుతుంది, ఏఎస్ మాడ్యూల్, క్యూఎంఆర్ మాడ్యూల్, క్యూఈ మాడ్యూల్, ఇవన్నీ కూడా ఇలా ఉంది. ఓకే గైస్, that's all about the user defined packages. Thanks for watching.